హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 17. నెక్స్ట్ డే అభి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపు వంశీ వస్తాడు. అయినా అభి ఏం మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బావా, ఏమైందిరా అంత సీరియస్ గా ఉన్నావు? నాకేమీ అవ్వలేదు. అబ్బా చెప్పరా బాబు, ఏమైందో అంటాడు వంశీ. చెప్పినా నన్ను నమ్మేవాళ్ళు ఎవరున్నారు? వంశీ, అభి ఫస్ట్ నువ్వు చెప్పు. అభి నిన్న జరిగిందంతా చెప్తాడు. సారిక తను ఎలా బుక్ చేసిందో వంశీకి చెప్తాడు. దానికి వంశీ గట్టిగా నవ్వుతాడు. బాబోయ్, ఇంక చెప్పకరా బాబు, నవ్వలేకపోతున్నా అంటాడు. అభి, నీకు అలానే ఉంటుందిరా. వంశీ, మా సిస్టర్ అలా చేసిందంటే నువ్వేదో చేసే ఉంటావురా. నువ్వేం చేసావో చెప్పు. అబ్బా, వీడికి ఎలా చెప్పేది అని నేనేం చేయలా. అరే బావా, నువ్వు ఇంతసేపు ఆలోచించావంటే ఏదో చేసావు. నాకు చెప్పడం లేదు అంటే నాకు చెప్పకూడనిది. ఓకేలే, నాకు అర్థమైందిలే గాని చెప్పొద్దులే గాని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటాడు వంశీ. బావా, నువ్వు నిజంగా గ్రేట్ రా. అన్ని బాగా అర్థం చేసుకుంటావు. సారిక నన్ను ఇష్టపడేలాగా ఒక మంచి ఐడియా ఇవ్వరా అంటాడు. వంశీ కాసేపు ఆలోచించి, బావా, ఇక్కడ ఏ ఐడియాస్ రావటం లేదురా. పద కాఫీ షాప్కి వెళ్ళి అక్కడ ఏమైనా వస్తాయేమో చూద్దామని అంటాడు. ఓకేరా పద అని ఇద్దరు పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్తారు. ఇద్దరు వెళ్ళాక కాఫీ ఆర్డర్ చేసి కూర్చుంటారు. బావా, ఇందాక నుండి అక్కడ కూర్చున్న అమ్మాయి నిన్నే చూస్తుందిరా అంటాడు వంశీ. నాకు తెలుస్తుంది. అందరూ చూస్తున్నారు, చూడాల్సిన వాళ్ళు తప్ప. బావా, అసలు నేను బాగుంటానా అంటాడు అభి. అదేం కూర్చుండ్రా, మన కాలేజ్ డేస్ నుండి అసలు నీకెంతమంది ఫ్యాన్ ఫాలోయింగో తెలుసు కదా, నీకు తెలీదా? ఇక దానికి ఎగ్జాంపుల్ చూస్తున్న అమ్మాయినే అంటాడు వంశీ. మరి వీళ్ళందరూ సరేరా, మరి సారిక నన్ను ఎందుకు చూడడం లేదు? అంటే నేను తనకు దగ్గర అవుదాం అనుకుంటున్నాను, కానీ నాకు దూరంగా అయిపోతుంది అంటాడు వంశీ. కొంతమంది అందాన్ని చూస్తారు, మరి కొంతమంది మనసుని, వ్యక్తిత్వాన్ని చూస్తారు. ఫస్ట్ లో తనతో చాలా రూడ్ గా బిహేవ్ చేయటం వలన నువ్వెంత బాగున్నా, పెద్ద హోదాలో ఉన్నా తనకేమీ అనిపించడం లేదు. ఒక్కసారి తన మనసు గెలుచుకుంటే నీకన్నా తన నిన్ను ఎక్కువగా ఇష్టపడుతుందిరా అంటాడు. అభి, అదే బాబు, ఆ మనసు ఎలా గెలుచుకోవాలో చెప్పండి అంటాడు. ఫస్ట్ సారిక మనసు గెలుచుకోవాలి అంటే తన నీ గురించి ఆలోచించాలి. అరే అభి, నువ్వు ఎప్పటి నుండి సారిక గురించి ఆలోచించడం స్టార్ట్ చేసావు అని అడుగుతాడు. అప్పుడు తను లిజర్డ్ కి భయపడినప్పుడు, అంటే ఫస్ట్ కి ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పటిదాకా చాలా మీటింగ్స్ అండ్ పార్టీస్ లో చాలా మంది కిషోర్ హ్యాండ్ అగ్గిచ్చినా కలగని ఫీలింగ్ సారికను టచ్ చేయగానే కలిగింది. అది తలుచుకుని అవి సిగ్గుపడుతూ అంటాడు. అరే చెప్పరా అంటే సిగ్గుపడతావేంట్రా, అవన్నీ నీకెందుకురా అని అంటాడు. వంశీకి అర్థమై, సరే కానీ నాకు చెప్పొద్దులే బాబు, నేను ఒక ప్లాన్ చెప్తా, అలా చేద్దాం అంటాడు. ఏంటో చెప్పు అంటాడు వంశీ. నువ్వు సారికని డిస్టర్బ్ చేయాలి, నీ గురించి ఆలోచించేలా చెయ్యాలి. అభి, ఎలారా? ఈ రోజు నైట్ సారిక పడుకోవడానికి రూమ్ కి వెళ్తుంది కదా, ఈ లోపు నేను నీ రూమ్ లోని సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేస్తా. అంటే దెయ్యాల అరుపులు డెవిల్ సౌండ్ లా ఉంటాయి, అలాంటివన్నమాట. తను లోపలికి వెళ్ళగానే నువ్వు బయట గడియ పెట్టు, నేను నీకు రిమోట్ కంట్రోల్ ఇస్తా. దాంతో సౌండ్ సిస్టమ్ ఆన్ అవగానే లైట్ ఆఫ్ అయ్యేలా సెట్ చేస్తా. అప్పుడు సారిక భయపడి డోర్ కొడుతుంది. అయినా నువ్వు ఒక 2 minutes దాకా తీయొద్దు. 2 minutes అయ్యాక డోర్ ఓపెన్ చేయి. అప్పుడు సారిక భయపడిపోతూ నీ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత నేను చెప్తే బాగోదు, నీకు అర్థమైంది అనుకుంటా అంటాడు. అభి మనసులోనే, అప్పుడు సారిక భయంతో వచ్చి నన్ను హత్తుకుంటుంది, నేను కూడా తనకి భయం వేయకుండా గట్టిగా పట్టుకుంటా. ఆ తర్వాత ఇంకా చూసుకుంటాలే అని ఊహించుకుంటూ ఉంటాడు. అరే, ఊహల్లో తర్వాత విరుద్ధులే గాని కేర్ఫుల్ గా ఇంప్లిమెంట్ చెయ్యాలి ఈ ప్లాన్, ఓకేనా అంటాడు. అంతా ఓకేలే కానీ ఆ డెవిల్ సౌండ్స్ అంటే భయం కదురా పాపం, సారిక భయపడుతుందేమో అంటాడు. బావా, ఎంత భయపడితే అంత ఎఫెక్ట్ నీకు. నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేనురా, నువ్వే అర్థం చేసుకో. అయినా నాకు కూడా చచ్చేంత భయమే. నువ్వేమీ కంగారు పడకలే, ఒక 5 minutes తర్వాత అవి వాటంతటా అవే ఆఫ్ అయిపోయేలా కూడా పెట్టేస్తాలే, నేను చూసుకుంటాను, కంగారు పడకు. నువ్వు మటు చెప్పినట్టు చెయ్యి, నేను వెళ్ళి ఆ సౌండ్ అరేంజ్మెంట్ కావాల్సినవన్నీ తీసుకొస్తానని వెళ్తాడు. ఇక అభి జరిగేదాన్ని తలుచుకుంటూ హుషారుగా ఉంటాడు.
ఈవినింగ్ వంశీ కావలసినవన్నీ తీసుకుని అవి దగ్గరకు వస్తాడు. బావా పద ఇంటికి వెళ్దామని అంటాడు. ఇద్దరు ఇంటికి వెళ్తారు. అవి చాలా హుషారుగా ఉండడం చూసి వసుంధర గారు, ఏంటవి చాలా హ్యాపీగా ఉన్నావు ఏంటి అంటారు. అభికి ఏం చెప్పాలో తెలియక, ఆఫీస్ లో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందమ్మా అంటాడు. ఓ అవునా బాబు, సంతోషం అంటారు ఆవిడ. అభి వంశీ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని ఇక అంతా కూడా సెట్ చేస్తారు. ఇక సారిక 8 కూడా కాలేదు, అప్పుడే డిన్నర్ ఏంటి అని అడిగి అనుమానంగా చూస్తుంది. అరే బాబా, నువ్వు నీ ఆత్రంతో సిస్టర్ కి డౌట్ క్రియేట్ చేయకు, అంతా కూడా ప్లాన్ ఫ్లాప్ అవుతుంది, అర్థమైందా అంటాడు. అది ఓకే ఓకే సారీ రా వంశీ, ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ సరిగ్గా చేయలేదు సిస్టర్, అందుకని కవర్ చేస్తాడు వంశీ. వాళ్ళు డిన్నర్ చేసేస్తారు. ఇక అభి, బావా నేను ఫ్రెష్ అయ్యి వస్తానని అంటాడు. ఓకే వెళ్ళు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్తాడు వంశీ. ఈ లోపు సారిక కూడా డిన్నర్ చేస్తుంది. అభి బాగా రెడీ అయ్యి కిందకు వస్తాడు. ఈ లోపు వంశీ కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇక వాళ్ళిద్దరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ సారిక ఎప్పుడు రూమ్ లోకి వెళ్తుందా అని చూస్తూ ఉంటారు. సారిక తన పని అంతా చేసుకుని రూమ్ లోకి వెళ్తుంది. అభి వంశీతో, బావా వెళ్ళనా అంటాడు. ఒరే ఆగ్రా, నువ్వు నీ కంగారు, కాసేపు ఆగు, తనకి డౌట్ వస్తుంది, కాసేపు ఆగు అని చెప్తాడు. సారిక రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి పడుకుంటుంది. కాసేపు ఉన్నాక వంశీ, బావా ఇప్పుడు వెళ్ళు, జాగ్రత్త, చెప్పిందంతా గుర్తుందిగా అంటాడు. హా గుర్తుందిరా అంటాడు. ఓకేరా, ఆల్ ది బెస్ట్, ఇక నేను వెళ్ళి పడుకుంటానని వెళ్తాడు వంశీ. ఓ గాడ్, అంతా బాగా జరిగేలా చెయ్యి అని సారిక ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. అభి రూమ్ బయట నిలబడి డోర్ గడి పెట్టేలోపు సారిక డోర్ తెరుస్తుంది. వెంటనే అభి రూమ్ సైడ్ కి నిలబడతాడు. సారిక వసుంధర గారి రూమ్ కి వెళ్తుంది. అభి, ఇదేంటి సారికి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ చూస్తూ ఉంటే అప్పుడు వసుంధర గారి గదిలో లైట్ వెలుగుతూ ఉంటుంది. అభికి అప్పుడు గుర్తొస్తుంది, రోజు సారిక అమ్మకి ఈ టైంకి మెడిసిన్స్ ఇచ్చి వస్తుంది కదా అని. ఓ, ఈ కంగారులో అన్ని మర్చిపోతున్నా అని అనుకుని, అయినా ఒక 5 minutes లో వచ్చేస్తుందిలే, ఈ లోపు ఈ సైడ్ కి నిలబడతా, తను లోపలికి వెళ్ళగానే డోర్ సౌండ్ రాగానే డోర్ లాక్ చేస్తా. వంశీ రూమ్ కి వెళ్లి పడుకుందామని బెడ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ టేబుల్ పైన ఉన్న రిమోట్లు అన్ని చూసి, అయ్యో కంగారులో వీడికి రిమోట్ ఇవ్వడం మర్చిపోయా అనుకుని అభి దగ్గరికి వెళ్తాడు. అభి రూమ్ కి సైడ్ కి నిలబడడం వలన అభి వంశీని చూడ్డు. వంశీకి కూడా అభి కనిపించాడు. వంశీ బయటే చూస్తాడు అభి కోసం. వీడు ఇక్కడ లేడేంటి అని అనుకుని, ఓ రిమోట్ కోసం పాపం లోపల వెతుకుతున్నాడేమో, లైట్స్ కూడా ఆన్ చేసి ఉన్నాయని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళినట్టు డోర్ సౌండ్ రావటంతో అభి సారిక అనుకుని డోర్ కడిగి పెడతాడు. లోపలను వంశీ, వీడు సారిక అనుకుని డోర్ కడిగి పెట్టినట్టు ఉన్నాడు, కర్మ, వీడి కంగారు అనుకుని కంగారుగా డోర్ దగ్గరికి వెళ్తాడు. ఫాస్ట్ గా ఈ కంగారులో రిమోట్ బటన్ ఆన్ అయిపోతుంది. దాంతో లైట్స్ ఆఫ్ అయిపోయి డెవిల్ సౌండ్స్ గట్టి గట్టిగా వినబడుతూ ఉంటాయి. బయట ఉన్న అభి రిమోట్ కోసం వెతుక్కునేలోపు కొద్దిగా సౌండ్స్ రావడంతో, ఓ వీడవు కూడా ఏమైనా వినపడ్డాయేమో అని అనుకుంటాడు. లోపల ఉన్న వంశీక సౌండ్స్ కి భయపడి డోర్ కొడుతూ ఉంటాడు. అరే అభి, నేను వంశీని రా, సారికని కాదు, ఓపెన్ చేయరా అని కొడుతూ ఉంటాడు. బట్ అభికి డోర్ కొడుతున్న సౌండ్ మాత్రమే వినబడుతుంది, వంశీ మాటలు వినబడవు. బయట ఉన్న అభి, సారిక 1 minute, భయపడకు, ఓపెన్ చేస్తానని మనసులో అనుకుని డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. బట్ వంశీ ఒక 2 minutes దాకా డోర్ ఓపెన్ చేయడు అని అన్నది గుర్తొచ్చి అడుగుతాడు. బాగా ఎఫెక్ట్ కోసం రూమ్ బయట లైట్స్ కూడా ఆఫ్ చేసి చిన్న లైట్ మాత్రమే ఉంచుతాడు. అదే టైంకి సారిక వసుంధర గారికి మెడిసిన్ ఇచ్చేసి రూమ్ నుండి బయటకు వచ్చి తన రూమ్ వైపు నడుస్తూ ఉంటుంది. అప్పుడే అటు చూసిన అభికి శారీలో ఉన్న ఒక ఆకారం నడుస్తూ తన దగ్గరికి వస్తున్నట్టు కనబడుతుంది. లైటింగ్ ఎక్కువ లేకపోవడంతో సారిక ఫేస్ కనబడదు. అభికి గుండె ఆగినంత పని అవుతుంది. ఇదేంటి, వచ్చేది సారికనా? సారిక కాక మరెవరు అని అనుకుంటూ ఉంటాడు. లోపల డోర్ కొడుతున్న సౌండ్ ఇంకా వస్తూ ఉండడంతో సారిక కాదు అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ ఆకారం ఇంకా దగ్గరకు వస్తూ ఉండడంతో అభి, ఓ అమ్మో, వీడు పెట్టిన దెయ్యం ఎఫెక్ట్ కి సౌండ్ కి నిజంగానే దెయ్యం వచ్చేసిందా ఏంటి అని అభి డోర్ నుండి దూరంగా వెళ్ళిపోతుంటాడు. ఇక ఆ రోజు అభి బ్యాడ్ లక్ ఏంటంటే సారిక వైట్ శారీ కట్టుకుని లూజ్ హెయిర్ లో ఉంటుంది.
అప్పటికే సారిక కొద్దిగా దగ్గరికి రావటం, అక్కడ నుండి అవి కంగారుగా వెళ్ళటం, అక్కడ చిన్న లైట్ ఉండడంతో సారికకు కనబడుతుంది. అభి వెనక్కి తిరగకుండానే అలానే వెళ్తూ ఉంటాడు. సారిక అభికి ఏమైంది అలా కంగారు పడుతూ ఎక్కడికి వెళ్తున్నాడు అని అభి వెనకాలే వెళ్తుంది. అభి అభి అని పిలుస్తూ అభి దగ్గరికి వెళ్తుంది. అభి అమ్మో దెయ్యానికి నా పేరు కూడా తెలిసిపోయింది, నా వెనకాల పడుతుందని ఫాస్ట్ గా స్టెప్స్ దగ్గరికి వెళ్తాడు. సారిక అభి చేయి పట్టుకునేలోపు అభి స్టెప్స్ మీద నుండి రూమ్ లో ఉన్న వంశీ కూడా ఆ సౌండ్ కి భయపడి స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇక వంశీ అభి పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని పైకి లేపి సోఫాలోనే కూర్చోబెడతారు సారిక వసుంధర గారు. ఇక సారిక ఏమైంది అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా స్పృహలో వచ్చాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుని సైలెంట్ అయిపోతారు. ఇదంతా సారికకు విషయం తెలుస్తుంది. అదంతా కూడా తన కోసమే చేశాడు అని హ్యాపీగా తన ప్రేమను చూసి లోపలే మురిసిపోతుంది. మరి పెళ్ళికున్న బంధం అలాంటిది కదండి. అభి ఏం చేస్తున్నాడో అక్కడ రూమ్ లో సోఫాగా ఆ బెడ్ తీసేయడం అన్నీ కూడా సారిక గమనిస్తూనే ఉంటుంది అభిని. కానీ తన ప్రేమ విషయం ఎప్పుడు బయట పెడతాడో అప్పుడే చెప్తామనుకుంటుంది. మళ్ళీ ఈ లోపే తనకు ఒక డౌట్, అభి నా గతాన్ని తెలుసుకుని నా మీద జాలి చూపిస్తున్నాడా, నిజంగా నేనంటేనే నన్ను ప్రేమిస్తున్నాడా అని మనసులో రకరకాల ఆలోచనలు పెట్టుకుంటుంది సారిక. అలా ఒకసారి తను బాధగా కూర్చుని ఉంటుంది. ఒకరోజు వసుంధర గారు వచ్చి, పిచ్చి పిల్ల ఎందుకంత బాధపడుతున్నావు, నీ మనసులో ఏముందో నాకు తెలియదా తల్లి, అభి నిజంగా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అది నీ గతానికి సంబంధించింది కాదు. నీ గతం తెలియకముందే తనని నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. జాలితో కాదు, నిన్ను మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాడు అని చెప్తారు ఆవిడ. ఆ మాటకి సారిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అభి తన ప్రేమ విషయం ఎప్పుడు చెప్తాడో సారిక కూడా అప్పుడే బయట పెడదాం అనుకుంది. ఇక ఆ రోజు ఫిబ్రవరి 14. ఈ రోజు ఎలాగైనా తన ప్రేమ విషయం బయట పెట్టాలని అనుకుంటాడు అభి. ఆ రోజు మంచిగా రూమ్ అంతా డెకరేషన్ చేయించి మంచి గిఫ్ట్ కొని లవ్ ప్రపోజల్ చేద్దామని అనుకుంటాడు ఆ రోజు అభి. ఈలోపు ఆ రోజు ఆ నిమిషం రానే వచ్చింది. తన ప్రేమను మొత్తాన్ని కూడా బయట పెట్టాడు సారికకి. సారిక కూడా తన ప్రేమ విషయం చెప్పింది. నువ్వు నాకు ప్రాణం కంటే ఎక్కువ అని. ఈ బంధం మనల్ని ఇలా కలిపింది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం, కానీ ఒకరికంటే ఒకరు ప్రాణం కన్నా ఎక్కువైపోయాము అని. ఇక ఇద్దరు ఒకటయ్యారు. వంశీ కూడా ఒక ఇంటివాడయ్యాడు. అలా ఇద్దరు కూడా ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లి ఇప్పుడు ఒక బంధంగా మారింది. తొందరలోనే ముగ్గురుగా అవుతారన్నమాట. ఇది చాలా స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ అన్నమాట. ఇంకా ఇంతవరకునే అనుకున్నాను కాబట్టి ఇంతవరకునే ఇచ్చాను. ఈసారి లాంగ్ ఎపిసోడ్స్ ఉన్న స్టోరీ రాబోతుంది మీ ముందుకు. మంచి స్టోరీ, మంచి ట్విస్ట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సో న్యూ స్టోరీ కాబట్టి అప్లోడ్ చేస్తానండి. ఈ స్టోరీ ఇక్కడితో అయిపోయింది. ఎక్కువే ఉండదండి స్టోరీ, చిన్న స్టోరీ ఇది అంతే. మరి స్టోరీ మీద అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫైటింగ్లు, కోపాలు, తాపాలు, సస్పెన్స్లు ఏమీ ఉండవు మన ఈ స్టోరీలో. ఇది షార్ట్ స్టోరీ కదా, షార్ట్గా అయిపోయింది. ఈసారి వచ్చే న్యూ స్టోరీలో చాలా సస్పెన్స్ ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఎప్పటిలాగైనా మీకు ప్రోమో ఇస్తా, ఫస్ట్ ఎపిసోడ్ ఇస్తా. నచ్చితే కామెంట్ చేయండి, కంటిన్యూ చేస్తాను. సరేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది.